ప్రభువా, ఇంతవరకు మీరు మాతో ఉండి జరిగించిన ప్రతి కార్యక్రమం బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యమైన వాక్య భాగంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నిజానికి ప్రభు ఈరోజు మేము ఏ వాక్యం వినాలో, ఏ వాక్యము ద్వారా మేము మా ఆత్మలకు మనం నింపుకోవాలో తెలియకుండా వచ్చిన మా హృదయాలు ప్రభువా, నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, తృప్తిపరచండి, స్వస్థపరచండి. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. తండ్రి, ప్రపంచం అంతట్లో కూడా చూస్తే ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలే, ఊహించలేని రీతిలో వింటున్నాం, చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రభువా, ఈనాటికి ఈ క్షణము వరకు మేము సజీవులుగా ఉన్నాము అని అంటే నాయనా, నీ సన్నిధిలో ఈ విధంగా ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించగలగడానికి నాయనా మేము ఎంత గొప్ప అవకాశాలు పొందుకోగలిగామంటే మాలో ఏ గొప్పతనము లేకపోయినా, ఏ మంచితనము లేకపోయినా నీ మంచితనాన్ని బట్టి, నీ ప్రేమ కృపా కనికరాలను బట్టి తండ్రి ఈరోజు నీ సన్నిధిలో నిలుచుండడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించి బలపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి, ఈ వాక్య ప్రభా ప్రకటించబడుతూ ఉంటుండగా ఈ స్వరం వింటున్న బిడ్డలు మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నాయన ఈ యొక్క స్వరము తాకిడి నాయన ప్రతి ఒక్కరికి కూడా దయచేసి వారందరూ కూడా రక్షించి ప్రభు నీ సన్నిధిలోనికి చేర్చమని మీ పాదాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి మరి 11వ అధ్యాయములో 15వ వచనంలో మనం చదువుకుంటే ఈ విధంగా వాక్యము మనము గ్రహిస్తాం. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకము నుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది అని చెప్పారు. చాలు దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఓ మనుష్యుడా, నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి చేరబోతున్నావు? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఓ మనుష్యుడా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి నీవు తిరిగి చేరుకోబోతున్నావు అనే మాటను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అందరూ, ప్రతి మనుష్యుడు, ప్రతి విశ్వాసి, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనుష్యుడు ఆలోచించవలసినటువంటి విషయం, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవలసిన విషయం ఇది. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము కూడా ఈ మాటను బట్టి మనం ఆలోచించుకోవాలి. అంటున్నాడు, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుతుంది అని అంటున్నాడు. నిజానికి దేవుని బిడ్డలారా, మనము ఎక్కడి నుండి వచ్చామో మనకు మొదట తెలియదు. మొదట అనగా మనము పుట్టినప్పుడు మనకు తెలియదు. ఒకవేళ మనలను కన్న తల్లిదండ్రులకు ఈ సత్యాన్ని వారు గ్రహించగలిగితే వారు ముందుగా ఎరిగి ఉండొచ్చు. లేక మన పితరులు ఎంతో మంది ఈ భూమి మీద పుట్టారు. పుట్టిన చాలా మంది పరిశుద్ధ గ్రంథ ఆధార ప్రకారంగా మనం ఆలోచిస్తే
వారు ఎక్కడి నుండి వచ్చారో వారు తెలుసుకున్నారు, గ్రహించుకున్నారు. కనుక అలా తెలుసుకున్న మన పితరులు అనబడినటువంటి వారందరూ కూడా తిరిగి అక్కడికి వెళ్ళడానికి ఎవరి మాట వినాలి, ఎవరిని వెంబడించాలి, ఎవరు నమ్ముకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి అనే సత్యాలను వారు విన్నారు, తెలుసుకున్నారు, అనుభవించారు. కాబట్టి వారు వచ్చిన స్థలం ఏంటో వారు తెలుసుకున్నారు. తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా తిరిగి వెళ్ళారు అనడానికి మనకు పరిశుద్ధ గ్రంథం మనకు ఆధారం ఉంది. కాబట్టి అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట కూడా ఎంతమంది గ్రహించగలుగుతారో మన పితరులు చెప్పిన దానికంటే కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పిన సాక్ష్యం, ఆయన పుట్టిన విధానమే కానీ, ఆయన పుట్టిన తర్వాత జీవించిన విధానమే కానీ, జీవించిన తర్వాత మన కొరకు మరి తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళినటువంటి విధానమే కానీ అన్నిటిని కూడా ఆయన తన ప్రజలైనటువంటి వారికి బోధించి నమ్మకత్వంలో బలపరిచి స్థిరపరిచి ఆయన దేవుని బిడ్డలారా తన పుట్టుకను తన యొక్క మరి తిరిగి వెళ్ళే విధానమును అన్నిటిని కూడా తేట తెల్లగా బోధించినటువంటి సంగతులను మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాం. దేవుని బిడ్డలారా ఈ సంగతులను విన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాలను గ్రహించిన వారై ఉండకపోతే వారికి ఎప్పటికీ కూడా ఎక్కడికి వెళతారో వారికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియకపోయినా ఎక్కడికి వెళతారో తెలియలేనటువంటి స్థితిలో కూడా చాలా మంది ఇప్పటికీ కూడా అలాగే మరి ఏమి ఎరగని వారుగా అందరిలాగా పుట్టాను, అందరిలాగా చనిపోతాను అనుకుంటూ వారు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను, జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారే కానీ అసలు దేవుడు పలుకుచున్నటువంటి మాట ప్రకారంగా ఓ మనుష్యుడా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, తిరిగి ఎక్కడికి వెళ్ళబోతున్నావు అన్న ప్రశ్న కనుక ఆలోచన చేస్తే ప్రతి మనిషి ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించటానికి తగినటువంటి జవాబును పొందుకోవడానికి దేవుడిలాగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయించబడిన ఈ గ్రంథంలో ప్రతి ఒక్కరికి సమాధానం ఉంది, ప్రతి ఒక్కరికి జవాబు ఉంది. నీ పుట్టుకల గురించి జవాబు ఉంది, నీ యొక్క తిరుగు వెళ్ళే ప్రయాణముల గురించి కూడా ఇందులో జవాబు ఉంది. దేవుని బిడ్డలారా ఏ ఒక్కరు కూడా అర్థం కాని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో ఉండవలసిన అవసరం, కన్ఫ్యూజన్ లో బ్రతకవలసిన అవసరము ఏ మనుష్యుడికి లేదు. దేవుని బిడ్డలారా నీవు ముందుగా తెలుసుకొని ఉన్నందువలన నీ పుట్టుకను గురించి తెలుసుకుంటున్నావు, నీ జీవిత విధానం గురించి తెలుసుకుంటున్నావు, తిరిగి వెళ్ళే విధానంలో నీ ఆత్మీయ జీవితంలో ఎంత ఖచ్చితంగా ఉండాలో, ఎంత ఖచ్చితంగా నిలబడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. మనలను తిరిగి వెళ్ళే క్రమంలో నడిపించడానికి మనం అన్ని విధాలుగా కూడా సిద్ధపరుచుట మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఆలోచించాలి. నా ప్రయాణం ఏంటో, నా గమ్యం ఏంటో అనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరత ఉందండి. అలా ఆలోచించకపోతే పరిశుద్ధ గ్రంథం చదవాల్సిన అవసరం లేదు. అలా ఆలోచించకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినవలసిన అవసరం లేదు, దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. నీవు ఆలోచించడానికి ఇష్టపడ్డావు కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నీ జీవితం గురించి, నువ్వు బ్రతికే విధానం గురించి, నువ్వు తిరిగి వెళ్ళే గమ్యము, చేరుకోవలసిన గమ్యము గురించి కూడా దేవుడు
క్షుణ్ణంగా ఎంతో తేట తెల్లగా మన కొరకు వ్రాయించి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. ఎట్లాగనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 2వ వచనములో అక్కడ మనం చదువుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే గనక మీతో నేను చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరచని ఎడలా మళ్ళా చదవమ్మా, ఆ వచనం మళ్ళా చదవండి. అలాగే నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకువెళతానని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరన్నా చెప్పారా మనకు? యేసయ్య పలికిన ఈ మాటలు బట్టి మనం ఈ రోజు ఎన్నోసార్లు మనం చదివినప్పటికీ, ఎన్నోసార్లు మనం విన్నప్పటికీ కూడా మరొకసారి మనం తెలుసుకుంటున్నాము అని అంటే అది ఎవరు పలికినటువంటి మాట? ఎవరు పలికినటువంటి మాట? యేసయ్య పలికినటువంటి మాట. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మనకు తెలియనప్పటికీ కూడా యేసయ్య వచ్చినటువంటి దేవుని బిడ్డలారా స్థలము గురించి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మనము ఆ సాక్ష్యాలు విన్నాం, వాక్యాలు విన్నాం, బోధలు విన్నాం. అంటే మన పుట్టుకు సాక్ష్యం ఏంటి? మన పుట్టుకకు అంటే మనం ఎక్కడి నుండి వచ్చాము అనడానికి సాక్ష్యం ఏంటి? మన కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు. దేవుడిచ్చాడు కాబట్టి మా గర్భాన్ని కూర్చావు, మా ఇంట్లో కూర్చావు, మాకు వారసులు అయ్యావు, వారసురాలు అయ్యావు, నా బిడ్డ అయ్యావు, నా కుమారుడు అయ్యావు, నా కుమార్తె అయ్యావు అని చెప్తాడు తప్ప నువ్వెక్కడి నుండి వచ్చావో నాకు కూడా తెలియదురా అని తల్లిదండ్రులు సమాధానం ఇస్తారు. కానీ మనము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఎవరు అక్కడి నుంచి వచ్చారని ఏ మనిషిని అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ప్రతి మనిషికి సమాధానము ఎక్కడ దొరుకుతుంది, ఎవరిలో దొరుకుతుందంటే పరలోకములోని తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రకటించబడిన సువార్తను బట్టి ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయన మాత్రమే చెప్పాడు. ఆయన చెప్పాడు కాబట్టి మనమేం చేయాలి? మనము ఎలా నమ్మాలి దాన్ని అని అంటే మనము కూడా నా యేసయ్య ఎలాగైతే పరలోకములో నుండి భూమి మీదకి పంపబడ్డాడో అలాగే నా యేసయ్యలాగా నేను కూడా నా తండ్రి యొద్ద నుండి నా తల్లి గర్భంలోనికి నేను వచ్చాను అన్న సత్యము ఒక ఖచ్చితమైన నిర్ధారణ ఎవరి ద్వారా మనకు దొరికింది? అది చెప్పండి. తల్లిదండ్రులు చెప్పగలుగుతారు ఆ విషయాన్ని? వాళ్ళకు కూడా తెలీదు. కానీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసండి? యేసయ్యకు మాత్రమే తెలుసు. ఆయన చెప్పాడు కాబట్టి ఈరోజు నువ్వేం చెప్పాలి? ఆయన చెప్పాడు కాబట్టి మనమేం చెప్పాలి? నేను నా తండ్రి యొద్ద నుండి పంపబడ్డాను, నా తల్లి గర్భంలో నా తల్లిదండ్రులకు నేను జన్మించాను కాబట్టి నాకు సాక్ష్యం ఎవరు అని అంటే ఎవరైనా యేసయ్య. ఆయన చెప్పగలడు మన పుట్టుకల గురించి, ఆయన చెప్పగలడు మన బ్రతుకుల గురించి, ఆయన చెప్పగలడు మనము తిరుగు వెళ్ళి ప్రయాణముల గురించి. కాబట్టి
మనము తిరుగు వెళ్ళు ప్రయాణముల గురించి కూడా ఎవరికి తెలుసట? యేసయ్యకు తెలుసు. ఎందుకంటే ఆయన తిరిగి వెళ్ళక వరకు కూడా ఆయన చెప్పాడు. కాబట్టి మన ప్రయాణము కూడా అదే విధంగా ఉంటుందని ఒక నిర్ధారణ మనకు కలిగి ఉండాలి. ఇక అంతే, ఇక ఏమాత్రం అనుమానం లేదు. మన పుట్టుకను గురించి యేసయ్య మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే మరణముల గురించి యేసయ్య మాటల ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే మరణించిన ప్రతి వ్యక్తి కూడా చేరుకోవలసిన గమ్యస్థానముల గురించి యేసయ్యను గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇంత తెలుసుకుంటున్న తర్వాత మనము తిరుగు వెళ్ళు ప్రయాణం విషయంలో మనము ఎంతో జాగ్రత్తగా కలిగి ఉండవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఇన్ని తెలిసిన తర్వాత కూడా లోకులు అనుకుంటున్నట్టుగా, లోకులు జీవిస్తున్నట్టుగా, లోక సంపత్తులు బ్రతుకుతున్నట్టుగా, లోక సంపత్తులు మాట్లాడుతున్నట్టుగా మన మాటలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, అలా ఉంటే ఇంత వాక్యం విన్నా, ఇంత వాక్యం చదువుతున్నా వారికి నీకు ఏ మాత్రం కూడా వ్యత్యాసం ఉండదు. కాబట్టి నీవు ఒక ప్రత్యేకమైన వాడివి, ప్రత్యేకమైన దానివి అని నువ్వు అనుకుంటే కనుక దేవుని బిడ్డలారా, నీ పుట్టుక కూడా ప్రత్యేకం, నీ బ్రతుకు విధానం ప్రత్యేకం, నీ మరణము ప్రత్యేకం, నీవు తిరుగు వెళ్ళు తండ్రి యొద్దకు వెళ్ళే మార్గము ప్రత్యేకం. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు తెలియచేయబడ్డాయి. కాబట్టి లోకుల వలె మనము మాట్లాడదు, లోకుల వలె మనము జీవించకూడదు, జీవించడానికి వీలు లేదు. లోక సంబంధమైన మనుషుల యొద్దకు వెళ్ళి నువ్వు ప్రశ్న వేస్తే, ఏమో నేను ఎలా పుట్టాను నాకు తెలియదు అని అంటాడు. ఎందుకంటే తన పుట్టుక గురించి తనకు తెలియదు కాబట్టి. ఎవరు ఏ విధంగా చెప్పేవారు తనకు లేరు కాబట్టి తనకు ఏమి కూడా తెలియదు. మరి ఏంటి, ఎలా బ్రతుకుతామంటే అందరిలాగా నేను బ్రతికేస్తాను. మరి ఏంటి, చనిపోయిన తన పరిస్థితి ఏంటంటే, ఏముంది మన పితరులు చెప్తున్నట్టుగానే ఎలా చనిపోయిన నేను కూడా అలాగే చనిపోతాను. కానీ నాకు తెలిసింది ఒకటి ఉంది, కొంతమంది చెప్పగా విన్నాను. కానీ వాడు ఏమంటారంటే, మనము చేసిన పుణ్య పాప కార్యాలను బట్టి జన్మ ఉంటుందట. దాన్ని బట్టి నేను ఎలా పుట్టాలో, ఎలాగ తిరిగి జన్మించాలో అనేది నేను తెలుసుకున్నాను కనుక మరి ఆ దేవుడు నన్ను ఎలా పుట్టిస్తాడో నాకు తెలియదు. మరి పందిగా పుట్టొచ్చు, కుక్కగా పుట్టొచ్చు, మనిషిగా పుట్టొచ్చు, ధనవంతుగా పుట్టొచ్చు, ఎన్నో రకాలైనటువంటి నెక్స్ట్ జనరేషన్ కొరకు ఏడు బిడ్డల లోక సంబంధమైన మనుషులు ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ మన దేవుడు మనకు బోధించిన విధానం మనం చూసుకుంటే కనుక మనకు ఇంకొక జన్మంటూ ఉన్నదా అంటే లేదని వాక్యం చెప్తుంది. పుట్టడం అనేది ఒక్కసారే, చావడం అనేది ఒక్కసారే. చచ్చిన ప్రతి మనిషి తిరిగి భూమి మీదకి రావడం అనేది జరగదు, ఉండదు. అటువంటి సిస్టమ్ నేను పెట్టలేదంటాడు ఆయన. పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు. మరణించిన ప్రతి ఒక్కడు కూడా పుణ్య పాప కార్యాలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చిన దానిని బట్టి పరలోకమా నరకమా అనేది దేవుడు ముందుగా పెట్టినటువంటి క్రమము. కాబట్టి దేవుడులారా, మనము తెలుసుకున్న విధానమును బట్టి మనమందరము కూడా ఎక్కడికి చేరాలని ఆలోచన మనం కలిగి ఉండాలి అని అంటే, మనము నరకము నుండి రాలేదు, నరకము తిరిగి వెళ్ళడానికి. ఎక్కడి నుండి వచ్చాం? తండ్రి యొద్ద నుండి వచ్చాం. లేకపోతే దేవుని ద్వారా మనము పుట్టాము కాబట్టి తిరిగి ఎక్కడికి చేరాలి? దేవుని యొద్దకే చేరాలి. అంతే తప్ప దేవుడు నరకము అనే ఆలోచన మన మైండ్లోకి రానివ్వకూడదు. ఒకవేళ వచ్చే ప్రమాదంతో నువ్వు కలవరపడుతున్నావంటే, భయపడుతున్నావంటే, దేవుని బిడ్డలారా, పరలోక వరకు వెళ్ళడానికి నిన్ను ఇబ్బంది పెట్టే కార్యాలు, ఇబ్బంది పెట్టే పనులు, ఇబ్బంది పెట్టే తలంపులు, అడ్డదారులు, అబద్ధాలు, ఎన్నో రకాల
జీవితాలు గడిపేసుకుంటున్నటువంటి విధానాలు మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు మనకు ఏకతెల్లగా బోధిస్తున్నటువంటి మాట ఏంటిదంటే, నీవు నా యొద్దకే తిరిగి రా. యేసే చెప్పాడు కదా, నేను వెళుతున్నాను కనుక నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ, ఇది యేసే చెప్పిన మాట కాదు, మీకు నేను స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను కనుక నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఆయన చూసొచ్చాడు కాబట్టి అని చెప్పగలుగుతున్నాడు. ఆయన చూసొచ్చాడు కాబట్టి, అక్కడి నుండి వచ్చాడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. చెప్పినటువంటి ఆయన మళ్ళీ చెప్తున్నాడు, మీకు కూడా, మీ కుటుంబం గురించి మీకు తెలియదు కానీ మీకు కూడా చేరుకునే స్థలం ఒకటి ఉంది, నివసించదగే స్థలం ఒకటి ఉంది. ఆ స్థలము మీ కొరకు నేను సిద్ధపరుస్తాను. నేనున్న స్థలంలోనే మీరు కూడా ఉంటారు అని దేవుడు మనకు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణ. ఎటువంటి భయంతో, పిరికితనముతో, మరొక జన్మలో ఏ జంతువుగా పుడతానో, ఏ పేదవాడుగా పుడతానో, ఏ బలహీనుడుగా పుడతానో అని భయపడవలసిన అవసరం మీకు లేదు. కనుక నేను వెళ్ళే మార్గము ప్రత్యేకమైనది, నేను ఉండే స్థలం కూడా ప్రత్యేకమైనది కనుక అదే మార్గం కూడా మీరు కూడా వస్తారు, అదే ప్రత్యేకమైన స్థలంలో మీరు కూడా ఉంటారు అని ఖచ్చితంగా ప్రకటించినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది పరలోకంలో నుండి పంపబడిన యేసయ్య తప్ప. పరలోకంలో పంపబడిన యేసయ్య తిరిగి పరలోకంలోనికి వెళ్ళడానికి అధికారము పొందినటువంటి యేసయ్య తప్ప ఇంకెవరు కూడా మనకు అటువంటి బోధలు బోధించినటువంటి వారు మనకు లేరు. కనుక మనం ఈ మాటలు తప్ప, ఈ పరిశుద్ధ గ్రంథము తప్ప, ఈ సువార్త తప్ప ఇంకేది కూడా మనం చదవడానికి వీలేదు, ఇంకేది కూడా మనం వినటానికి వీలేదు, ఇంకేది కూడా మనం చూడడానికి కూడా వీలు లేదు. చాలా మంది దేవుడు బాధపడిపోతుంటారండి, బాధపడిపోతుంటారు. నేను క్రైస్తవంలోకి వచ్చినందుకు నా ఇష్టాలు చంపుకోవాలా, నా కోరికలు చంపుకోవాలా, నేను ఏది కూడా అనుభవించకూడదు, సీరియల్ చూడటం కూడా తప్పేనా, సినిమాలు చూడటం కూడా తప్పేనా, మరి మా స్నేహితులతో బయట ఫంక్షన్ కట్టడం తప్పేనా, లేకపోతే అది చేయడం తప్పేనా, ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి అండి మందుదారు, అది కూడా తప్పు అంటాడండి పాస్టర్ గారు. పండగ రోజున మా స్నేహితులతో ఒక్కసారి తాగితే అది కూడా ఎత్తు పట్టుకుని మరి పాస్టర్ గారు ఖండించేస్తాడండి తాగొద్దని, అది కూడా తప్పేనా అని బాధపడిపోతున్నటువంటి వారు లేరా? చెప్పండి, బాధపడిపోతున్నటువంటి వారు లేరా? చాలా మంది ఉన్నారు. ఎవరో ఎందుకు నేను కూడా బాధపడ్డా. యేసయ్యను అంగీకరించిన తర్వాత అంగీకరిస్తే ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని ఇబ్బందులు ఉంటాయా, ఇన్ని కండిషన్స్ ఉంటాయా, అన్నీ మానుకోవాలా, ఇదేమి లేదు. చూసా నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా కొలీగ్స్ అందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు జరుగుతున్న చక్కగా గుంపులుగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమేంటి దంసం తాగుతూ కూర్చున్నాం, మనమేంటి గుండె తాగుతూ కూర్చున్నాం, మనకేంటి ఇబ్బంది, అసలు ఏంటి పరిస్థితి అని నేను కూడా చాలా బాధపడిన రోజులు ఉన్నాయండి. వదిలిపెట్టేస్తే మంచిదేమో అనే ఆలోచన కూడా వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. కానీ దేవుడు గద్దించి నాకు బుద్ధి చెప్పాడు, నా పాపములను ఎత్తు చూపాడు, నా పిలిపేంటో దేవుడు చూపించాడు. కాబట్టి అన్ని చెప్పిన తర్వాత కూడా నేను మార్పు చెందకపోతే, దేవుడికి లోబడకపోతే భయంకరమైనటువంటి పరిస్థితికి గురైపోవడం అనేది తప్పదన్నమాట. కాబట్టి దాని నుండి తప్పించబడడానికి దేవుని మాట విన్నాను, తప్పించబడుతున్నాను. కాబట్టి మనం అందరము కూడా అదే క్రమంలో మనం వెళ్ళాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. 1వ దినవృత్తాంత గ్రంథంలో మనం చదువుకుంటే 29వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ కూడా ఆ మాటలు తీయండి, కొంచెం లేదైనా పర్వాలేదు చదవడం, ఎందుకంటే అందరూ కూడా ఆ మాటలు చదువుతున్నప్పుడు వింటే మరి వినడానికి చాలా మరి బాగుంటుంది. కాబట్టి 29వ అధ్యాయం 1వ దినవృత్తాంత గ్రంథంలో 29వ అధ్యాయము 15వ వచనము మనం చదువుకున్నాం. మా పితరులు అందరి వలనే
నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నా. భూ నివాస కాలము అస్థిరము. భూమి నివాస కాలము నీడ అస్థిరం. చూసారు, నీడ అంత అస్థిరమంట. గ్రహించండి, ఏమన్నాడట? మా భూ నివాస కాలము, మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరం. దేవుని బిడ్డలు చూడండి, ఉదయం తెల్లారుతుంది, సూర్యుడు వస్తాడు. సూర్యుడు అస్తమించినప్పుడు, సూర్యుడు వచ్చినప్పుడు నీడ ఏ విధంగా ఉంటుంది? తనకు ఆపోజిట్గా వెనక పడదు. అలాగే సూర్యుడు తన ప్రయాణంలో మెల్లగలా పైకి లేస్తూ వచ్చినప్పటికీ నీడ మన మధ్యలోకి వస్తుంది. అలాగ వెనక్కి వెళ్ళేటప్పుడు మన నీడ ఇటు తిరుగుతుంది. అంటే దేవుని బిడ్డలారా, నీడ అనేది కాన్స్టెంట్గా ఎంత స్థిరముగా ఏ రోజునైనా నిలబడిందా? మన బ్రతికిన దినాలన్నీ విషయాలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా నిలబడిన పరిస్థితులు ఉన్నాయా? చెప్పండి. ఎప్పుడైనా నీడ అలాగే ఉందా? స్థిరంగా ఉందా? నిమిషానికి అది జరిగిపోతూనే ఉంటుంది. కనుక మనము భూమి మీద నివసిస్తున్న కాలం అంతా కూడా ఎటువంటిదట? కదిలిపోతున్న నీడ లాంటిదట. కదిలిపోతున్న నీడ లాంటిదంట. ఒక మనిషి జీవితం ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండేది కాదు భూమి మీద. ఏదో ఒక రోజు మనము ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందే. స్థిరంగా ఉండడానికి వీల్లేదు. ఒకే చోట ఉండడానికి వీల్లేదు. ఒకే చోట ల్యాండ్ సంపాదించుకుని, ఒకే చోట బంగ్లాలు కట్టుకుని, ఒకే చోట ఆస్తులు సంపాదించుకుని ఇక్కడ నేను ఇక్కడే ఉండిపోతాను అనడానికి వీలు లేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు కారును కొనుక్కొని ఎంజాయ్ చేసినా, ఎంత ఖరీదైన బంగ్లాలో నివాసం ఉన్నా, దేవుడి బిడ్డల ప్రతీది కూడా భూమి మీద నివసిస్తున్న ఒక మనిషి బ్రతుకు ఎటువంటిదట? కదులుతున్న నీడ వంటిదట. కదులుతున్న నీడ వంటిది. ఒక్క చోట స్థిరంగా ఉండేది కాదు. ఒక్క చోట స్థిరంగా ఉండే జీవితం కాదు మనిషిని. కాబట్టి అటువంటి స్థితిని ప్రతి మనిషి కూడా ఆలోచించలేకపోతున్నాడు. ఎందుకు? ఎన్నో రకాలుగా కొట్లాడి, ఎన్నో రకాలుగా పోటీలు పడి, ఎన్నో రకాలుగా మోసాలు చేసి, ఎన్నో రకాలుగా అబద్ధములాడి ఆస్తులను సంపాదించుకొని ఇది నాది అనుకుంటూ దేవుడి బిడ్డలారా కొట్లాట్లకు ప్రాణాలు పోయేటట్టుగా ఇబ్బందులు పాలైపోయి దేవుడి బిడ్డలారా ఎన్నో అరాచకాలకు గురైపోతున్నారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులకు గురైపోతున్నారు. కానీ ఒక మనిషి యొక్క బ్రతుకు భూమి మీద కదులుతున్న నీడ వంటి వాడన్న సంగతి కూడా గ్రహించుకోక ప్రమాదం రాదా? వస్తుంది. చావు రాదా? వస్తుంది. పరిస్థితులు మారుతాయి. అయినా సరే మనుషులు భయపడ్డారు. ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, ఎంత భయం నేర్పిస్తున్నా, ఎంత వాక్యం బోధిస్తున్నా, ఎన్ని రకాలుగా ప్రకటన జరుగుతూ ఉన్నా అన్నిటిని కూడా విడిచిపెట్టి మనుష్యుడు తన స్వార్థంని వెతుకుతున్నాడు కానీ, స్వలాభమునే వెతుకుతున్నాడు కానీ, తన కోరికలనే వెతుకుతున్నాడు కానీ, నా బ్రతుకు ఈ భూమి మీద అస్థిరమైనది, నీడ వంటిది. నేను ఎంతకాలం ఉంటాను? నేను ఎంతకాలం బ్రతుకుతాను? తిరిగి నేను వచ్చిన స్థానానికి చేరుకోవాలి కదా. దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. పిలిచినప్పుడు ఇదంతా ఖాళీ చేసి పెట్టాలి కదా. ఈ కొద్దిపాటి జీవితమును జీవించే ఈ భూమి మీద నా జీవితంలో ఎందుకు స్వార్థాన్ని పెంచుకోవాలి? ఎందుకు స్వలాభం అనేది కోరుకోవాలి? ఎందుకు ఈర్ష్య పెంచుకోవాలి? ఎందుకు నేను అసూయ పెంచుకోవాలి? ఎందుకు మరి పాపం ద్వారా నేను ఎంత సంపాదించుకోవాలి? ఇదంతా నాకు అవసరమా అని
లోతైన ఆలోచన చేసుకుంటే కనుక ఏ ఒక్కడైనా స్వార్థానికి తెగిస్తాడా, పాపానికి తెగిస్తాడా, అబద్ధానికి తెగిస్తాడా? ఎందుకంటే ఖచ్చితంగా ఆలోచన చేస్తే కనుక దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు కదా, ఈ కదిలే నీడ లాంటి ఈ భూమి మీద బ్రతికే ప్రతి బ్రతుకు నాకు స్థిరంగా ఉండేది కాదు. కనుక స్థిరమైన స్థలము దేవుడు నాకు సిద్ధపరిచాడు. అది నేను సంపాదించుకోవాలగా, నేను ఖచ్చితంగా ఉండాలి, వాక్యానుసారంగా ఖచ్చితంగా నేను బ్రతకాలి అనుకున్నటువంటి వారు ఈ రోజున ఎంతమంది ఉంటున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆయన పుట్టుకను గురించి ఎరిగినటువంటి వారు మన పుట్టుక కూడా బయలుపరచబడింది. ఆయన మరణముల గురించి విన్నటువంటి వారు, చదివినటువంటి వారు మన మరణముల గురించి కూడా బయలుపరచబడింది. మనము తిరిగి వెళ్ళవలసిన ప్రయాణం కొరకు ప్రకటించినటువంటి యేసయ్య మన ప్రయాణం గురించి కొరకు కూడా ఆయన బయలుపరిచాడు. ఇన్ని మాట్లాడుతున్న తర్వాత కూడా మనమందరము కూడా మనసు మార్చుకోక, పద్ధతులు మార్చుకోక, పరిస్థితులు మార్చుకోక, మనం యథాప్రకారంగా అలాగే బ్రతికేస్తూ, అలాగే మాట్లాడుకుంటూ, అదే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీకు తెలియకుండానే ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను పిలిచే సమయంలో నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు చేరుకోవలసిన గమ్యం ఏంటి? నువ్వెక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుండి వచ్చావు? నువ్వెక్కడికి వెళుతున్నావు? ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని, చూసారా, అతిథులు మాట తెలుసుకున్నారు. మనమెవరమండి? మనమెవరు? స్థిరులమా? ఇక్కడ ఈ భూమికి మనం సొంతమా? చెప్పండి, ఈ భూమికి మనం సొంతమా? ఇప్పుడు అతిథి అనే వ్యక్తి, చుట్టము అనే వ్యక్తి ఎవరైనా మన ఇంటికి వస్తే ఎంతకాలం ఉంటారు? వారి పనిని బట్టి, వారి ఆసక్తిని బట్టి, వారి సంతృప్తిని బట్టి 1 దినము, 2 దినాలు, వారం, సంవత్సరాలు పడుకుంటారు. ఎవరైనా వారి కుటుంబాన్ని విడిచిపెట్టి, వారి ఇంటిని విడిచిపెట్టి ఎవరైనా ఉంటారా? అంటే ఎప్పటికైనా తిరిగి వెళ్ళవలసిన వ్యక్తి ఎవరు? అతిథి. ఎప్పటికైనా సరే నీ ఇంటికి వచ్చి తిరిగి తన యొక్క జీవితంలో కొనసాగించుకోవలసినటువంటి వ్యక్తులందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాలి. వారెవరు? అతిథులు. అంటే కొంతకాలం మనతో గడిపి తిరిగి వెళ్ళిపోయేవారు అతిథులు. కాబట్టి మనమే ఈ భూమి మీద పుట్టాము అని అంటే ఇప్పుడు మరణమును చూడకుండా ఏ మనుష్యుడైనా బ్రతకగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా మనకు కనపడ్డా? చెప్పండి, ఎవరు లేరు. అంటే పుట్టిన వారందరూ కూడా చనిపోయారు అని అంటే వాళ్ళెవరు? అతిథులు. భూమి మీద అతిథులు అంటే ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి అతిథిగా ఉంటే, టెంపరీ అతిథిగా అంటే టెంపరీ, తాత్కాలికంగా ఉండేవాడు. అంటే తాత్కాలికంగా ఉండే ప్రతి మనిషి భూమి మీద జీవిస్తున్నాడు. ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషి జీవితం తాత్కాలికమైన జీవితం. ఈ తాత్కాలికమైన జీవితం జీవించే ప్రతి మనిషికి ఒక స్థిరమైన పట్టణం ఉంది, ఒక స్థిరమైన గమ్యం ఉంది, ఒక స్థిరమైన స్థలం ఒకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కానీ దానిని పట్టించుకోవట్లేదండి, దాని గురించి తెలుసుకోవట్లేదండి, దాని గురించి చదవట్లేదండి ఏ మనుషులు కూడా. ఇదే నాకు స్థిరత్వము, ఇదే నాకు అంత కూడా నాకు కలిసి వచ్చింది, నేను బాగుపడ్డాను, ఎంతో సంపాదించుకున్నాను అని ప్రతి మనుష్యుడు తను తాను గర్వించి ఒకళ్ళొకడు అక్రమము, ఒకళ్ళొకడు అన్యాయము, ఒకళ్ళొకడు దోచుకోవడం, ఇదే కొనసాగించుకుంటున్నాడు.
అంటున్నాడు. కానీ ఈ భూమి మీద ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత గొప్పగా బ్రతికినా ఒకరోజు ఈ అతిథిగా వచ్చినటువంటి ఈ లోకానికి నేను వచ్చినటువంటి స్థలంలోనే నేను తిరిగి వెళ్ళాలి అనే సత్యము నిజంగా గ్రహిస్తే ఈ రోజునండి ఏ మనుషుల్లో స్వార్థం ఉండదు. నిజంగా సత్యం కనుక గ్రహిస్తే ఏ మనుషుల్లో స్వార్థం ఉండదు, ఏ మనుషుల్లో అబద్ధం ఉండదు, ఏ మనుషుల్లో దేవుడు బిడ్డలారా పాపం అనేది ఉండేది కాదు. పాపం చేయడానికి తెగించేవాడు కాదు, తెగించేవాడు కాదు. కనుక ఈ రోజునైనా ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుడు బిడ్డలారా, మనమందరము కూడా ఆలోచన చేద్దాం. మనము ఈ భూమి మీద కొంతకాలము బ్రతికి తిరిగి వెళ్ళవలసినటువంటి వారు, అతిథులము. మనం ఎవరమాట? అతిథులము. ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి మన జీవితము, మన ఆయుష్ ఈ అతిథునికి ఎలా ఉన్నదంట? కదిలిపోతున్న నీడ లాంటిది. అతిథిగా వచ్చినటువంటి ప్రతి మనుష్యుడు ఈ భూమి మీద ఎటువంటి బ్రతుకు వాడిది? కదిలిపోతున్న నిమిషానికి కదిలిపోతున్నటువంటి జీవితం మనుష్యుడిది. కాబట్టి అటువంటి అల్పమైన జీవితం జీవిస్తున్నటువంటి ప్రతి మనుష్యుడిలో ఇంకా స్వార్థము, ఇంకా స్వలాభము, మరి ఇటువంటి ఆలోచనతో జీవించడం అనేది అది ఒక ఖచ్చితమైన మూర్ఖ స్వభావముతో, పాపపు మనస్సుతో బ్రతికే విధానాలు తప్ప దేవుడు నేను తిరిగి వెళ్ళాలనే ఆశతో ఏమాత్రం కూడా బ్రతకడం లేదు. ఇక్కడ వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది, చాలా తేటగా చెప్తుంది. ఒక మనిషి యొక్క బ్రతుకు మనమందరం కూడా అతిథులము అని గుర్తు చేస్తుంది. మనమందరం కూడా ప్రతి క్షణము కదిలిపోతున్న నీడలాంటి బ్రతుకులని గుర్తు చేస్తుంది. అంటే అతిథులము అనగా దేవుని బిడ్డలారా, మనకు అతిథులము అనగానే ఒక విషయం గుర్తుకు రావాలి మనకి. అంటే ఇది టెంపరీ అయితే పర్మనెంట్గా ఉండాలి కదా. టెంపరీ అనేది ఉన్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు పర్మనెంట్ అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక డాక్యుమెంట్ మీ దగ్గర ఉందనుకోండి, అది మీరు చదివిన సర్టిఫికెట్ కావచ్చు, ఒక డిగ్రీ హోల్డర్ పుచ్చుకున్నది కావచ్చు, లేకపోతే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే ఒక వెహికల్కి సంబంధించిన ఆర్సీ కావచ్చు, ఒక గృహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటిది? ఒరిజినల్స్ అంటారు. దానికి మళ్ళా మనం ఏం చేస్తాము? ఒకవేళ పోతే అన్నట్టు దానికి మనం ఏం చేస్తాం? మళ్ళా దాన్ని ఒక సెట్ జిరాక్స్ తీసుకుని పెట్టుకున్నాం. అదేంటి? టెంపరీ. అది జిరాక్స్ పర్మనెంట్గా పనిచేస్తుందా? టెంపరీ, వాల్యూ ఉండదు, టెంపరీ. అది లైసెన్స్ అయినా సరే జిరాక్స్ ఉంటే టెంపరీని, వాల్యూ ఉండదు. మనం ఎక్కడైనా మరి గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఒక గుర్తింపు కార్డుకి అడుగుతుంటారు, జిరాక్స్ చూపించమని. బాబు జిరాక్స్ కాదయ్యా, ఒరిజినల్ చూపించానంట. ఒరిజినల్ చూపించు అని అంటారు. లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు మూతు కట్టుకునే గొడవలు వచ్చాయి కాబట్టి గుర్తుపట్టకుండా బాబు అది ఒకసారి తీయంటారు. మొహమ్మలో చూస్తారు. చూసారా? అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మన ప్రస్తుతం మనం బ్రతుకుతున్న బ్రతుకు ఒక జిరాక్స్ కాపీ లాంటిది. టెంపరీ లైఫ్ బ్రతుకుతున్నాము. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి విలువైన వారిగా బ్రతకడం లేదు. లోకాన్ని మెప్పించడానికి, లోకంలో గౌరవాన్ని సంపాదించుకోవడానికి అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి వారు ఎక్కువ కనపడుతున్నారు. కానీ దేవుడి దృష్టికి నేను ఖచ్చితంగా జీవించాలి. దేవుడి మాటను బట్టి నేను తిరిగి నా పర్మనెంట్ ప్లేస్కి నేను ఇది విడిచి వెళ్ళిపోవాలి
అన్న ఆలోచన కూడా లేకుండా దేవుని బిడ్డలారా ఇదే నా సొంతం, ఇదే నా పర్మనెంట్ అన్నట్టుగా దేవుని బిడ్డలారా చాలా మంది ఇదే 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 అనుకుంటూ ఆశతో జీవించేస్తున్నారు. మనం ఎవరం కూడా అలాగా అటువంటి ఆలోచనతో మనం బ్రతకూడదండి. టెంపరీ లైఫ్ ఇది మనకి, టెంపరీ అనగానే మనకు ఒక పర్మనెంట్ స్థలం ఉంది. ఆ పర్మనెంట్ స్థలానికి మనం చేరుకోవాలి. అది మన గమ్యస్థానం. చేర్చని యేసయ్య. మనం చేరుకోవడానికి స్థలం దేవుడు సిద్ధపరిచాడు అని ఆయన చెప్పాడు. అంటే మనకు ఒక పర్మనెంట్ స్థలం చూసినటువంటి యేసయ్య మన కొరకు ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మనము దేని విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరము మనకి లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, లేవి కాండంలో 25వ అధ్యాయంలో కూడా, లేవి కాండం 25వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చదువుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను చూడండి, ఈ 23వ వచనంలో మనకు ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. చూసారా? భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు. శాశ్వత విక్రయము చెయ్యకూడదు అంటే నువ్వెంత గొప్ప ఇల్లు కట్టుకున్నా స్థలం ఎవరిది కాదు. చెప్పండి. ఎంత పెద్ద బంగళ కట్టుకున్నా, ఎంత బంగళ కట్టుకున్నా, ఎంత కోటలాంటిది కట్టుకున్నా ఆ స్థలము ఎవరిది కాదు, కట్టుకున్న వాడిది కాదండి. విడిచి వెళ్ళిపోవలసిందే. కోటాన్ని విడిచి వెళ్ళిపోవాలి, బంగళాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఊరి గుడిసైనా సరే విడిచి వెళ్ళిపోవాలి. కనుక ఎవరు బాధపడకండి, అయ్యో నాకు సొంత పొలం లేదని ఎవరు బాధపడకండి. సొంత పొలం లేదు, సొంత ఇల్లు లేదు, సొంత గది లేదు, ఇది లేదని ఎవరు బాధపడకండి. ఖాళీ చేయాలి ఒకరోజు. దేవుని బిడ్డ ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే, ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ అని మనం చూసుకుంటాం. అది చాలా పట్టణాల్లో కూడా ఉంటుంది, మన హైదరాబాద్లో ఉంటుంది. ఈ హౌసింగ్ బోర్డు ద్వారా కట్టబడినటువంటి ఇండ్లు మరి లాడ్జ్ వర్తిస్తారు అప్లై చేసుకున్న వాళ్ళకి. అయితే వాళ్ళు వారి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆ డాక్యుమెంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ద్వారా ఒక పేదవాడికి ఏది ఇచ్చినా, ఒక స్థలం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, ఏది ఇష్యూ చేసినా దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎట్లాగంటే ఆ స్థలము శాశ్వతంగా గవర్నమెంట్ అంటే కొన్ని లిమిట్స్ సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఏమి గవర్నమెంట్ కిందే ఉంటుంది. మనమేమనుకుంటాం, నాకు తగ్గింది కాబట్టి నేను డబ్బులు కడుతున్నాను కనుక నాదే అని అనుకుంటాం. కానీ వాడి కిందే ఉంటుంది. ఎప్పుడు నీది అవుతుంది అని అంటే నువ్వు కట్టవలసిన డబ్బులన్నీ కూడా కట్టిన తర్వాత వాడు పేపర్ నోటీస్ ఇస్తాడు.
ఫలానా వాటికి ఈ పేరు మీద మేము ఇల్లు రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. దీని విషయంలో ఏమైనా లావాదేవీలు ఉంటాయి, ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా మీరు చెప్పాలనుకుంటే ఈ హ్యాండ్ ఓవర్ చేయకముందు, రిజిస్ట్రేషన్ చేయకముందు ఈ అబ్జెక్షన్స్ తెలియచేయాలని చెప్పేసి ప్రకటన ఇస్తారు, పేపర్ ప్రకటన ఇస్తారు. దానికి ఎటువంటి అబ్జెక్షన్స్ రాలేవు అని అనుకుంటే కనుక వాళ్ళ ఆ రూల్ ప్రకారంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్, అప్పుడు వాళ్ళ 35 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాల తర్వాత. లేదంటే నేను పొందుకున్నానుగా రాజమృగాలతో నేను నా ఇష్టం వచ్చి కట్టుకుంటానంటే కుదరదు. వాడు కేసు వేస్తే కనుక అందరూ పట్టుబడతారు. అన్ని అంత రైట్స్ ఉంటాయి వాళ్ళకి, అన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ వాడు ఒక పేదవాడికి ఇచ్చిన స్థల విషయంలో వాడు డబ్బు కడుతున్నా ఎంతో కొంత, చివరికి నాది అనడానికి కూడా రైట్స్ లేకుండా గవర్నమెంట్ తన రూల్ ద్వారా మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఒక వాక్యం ఏంటి చెప్తుంది? ఒక మనిషి బ్రతుకే ఈ భూమి మీద తాత్కాలికము, టెంపరీ అని అంటుంది. దేవుడే ఆ మాట చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఎన్ని స్థిర ఆస్తులు నువ్వు సంపాదించుకున్నా నువ్వు స్థిరమైన వాడు కాదు. ఇది నా స్థిరాస్తి అని అంటుంది. అంటే మా తాతలు సంపాదించి నాకు ఇచ్చింది, అది నాది, దీనికి నేను హక్కుదారుణ్ణి అని అంటుంది. ఎప్పుడు వరకు కొట్లాడతాను, ఎప్పుడు వరకు బ్రతుకుంటాను. ఏదో ఒక రోజు ఇది నా స్థిరాస్తి అన్నా కానీ దీన్నంతటి కూడా విడిచిపెట్టి మనము వచ్చిన స్థలానికి తిరిగి మనము వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు. కాబట్టి భూమి ఎవరిది? భూమి ఎవరిదండి? దేవుడిది. ఇది దేవుని సొంతం, ఇది నాది అనడానికి లేదు. ఏ మనుష్యుడికి లేదు. శాశ్వతంగా ఇది నాది, నేను కొన్నాను అనడానికి లేదు. పుట్టించిన వానిది తప్ప ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నా ఎప్పటికీ నీది కలిగి, ఎప్పటికీ నీది కాదు. నువ్వే శాశ్వతం కానప్పుడు భూమి నీకు ఇంకే శాశ్వతంగా ఉంటుంది. కనుక శాశ్వత విక్రయం అనేది చెయ్యడానికి వీలు లేదు. ఆ భూమి నాదే అంటున్నాడు దేవుడు. వారు నా యొద్ద కాపురమున్న పరదేశులు. చూసారా, మనమంతా ఎవరమాట? పరదేశులము ప్రియులారా మన పురమిది కాజిపోడు నిజముగా పురమిది కాజిపోడు. భయం. ఎందుకంటే ఈ పాట అనేది ఎప్పుడంటే ఒక మనిషిని పాడి మీద పెట్టి ఒక డబ్బాలో పెట్టి మోసుకెళ్తారు, అప్పుడు పాడతారు ఈ పాట. భయం. వాళ్ళందరూ సైలెంట్గా ఎంతో విధేయతతో నెమ్మదితో పాడతారో అప్పుడు గుర్తొస్తుంది, బాబు ఇది కదా ఈ పొరకు. కానీ వాడికి ఏం తెలుస్తుంది చనిపోయిన తర్వాత? చనిపోయినాడికి ఏం తెలుస్తుందో చెప్పండి. ఆ చనిపోయినాడు తీసుకొస్తే పాట పాడుతుంటాడు. పొర మీది కాదు ఇప్పుడు, నిజంగా పొర మీద కాదు ఇప్పుడు. మనము పరదేశం. ఇది ఎప్పుడు కూడా పాడుకోవాలి, చచ్చినప్పుడు మాత్రమే కాదు. ఇది నాది కాదు ఈ భూమి, నేను పరదేశం. ఇది టెంపరీ లైఫ్, పర్మనెంట్ లైఫ్ ఉంటుంది. నీ దాని కొరకు నేను కనిపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరము కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ఈ భూమి నాది అని అంటున్నాడు. కానీ దీనికంటే విలువైనది, దీనికంటే గొప్పది దేవుడు మనకు సిద్ధపరిచి పెట్టలేదా? చెప్పండి.
దీనికంటే గొప్పది, దీనికంటే విలువైనదండి పరలోక రాజ్యంలో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి స్థలము. ఇక్కడ లేని ఆనందం అక్కడ ఉంది. ఇక్కడ చూడలేనిది అక్కడ మనం చూస్తాం. ఇక్కడ అనుభవించలేనిది అక్కడ మనం అనుభవిస్తాం. ఇక్కడ ఏమి కండిషన్, ఇక్కడ అన్ని కండిషన్లే మనిషి బ్రతకడానికి అన్ని కండిషన్లే. కానీ అక్కడ నో కండిషన్స్. వీధుల్లో నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఏ కండిషన్ లేవు అక్కడ. దేవుడు చూడండి, ఎంతో గొప్ప లైఫ్, ఎంతో గొప్ప లైఫ్ దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు ఆలోచించి. కనుక మన ఆలోచన తీరు మార్చుకుందాం, మన క్రియలను మార్చుకుందాం, మన తలంపులను మార్చుకుందాం. మనము పరదేశులు మన దేవుడు మరొకసారి గుర్తు చేశాడు. మనము కొంతకాలము ఉండి ఈ యొక్క భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంది. కనుక యేసయ్య అన్నాడు ఏమనంటే, ఇదిగో మీకు నేను స్థలమును సిద్ధపరచు వెళ్ళుచున్నాను. కనుక మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మళ్ళా వస్తాను. నేను మళ్ళా వచ్చేటప్పటికి నేను సిద్ధపరిచిన స్థలానికి చేరుకోవడానికి, నువ్వు పొందుకోవడానికి నువ్వు భూమి మీద రెడీగా ఉండాలి. అన్నిటిని తెగదంపులు చేసుకొని ఇది నాది కాదు అన్నట్టే ఉండాలి. భూమి మీద నివసిస్తున్నా, భూమి మీద సంపాదించుకునే డబ్బు, భూమి మీద సంపాదించుకునే ఆహారము, సంపాదించుకుని జీవిస్తున్నా ఇదేమి కూడా నాది కాదు. ఇది శాశ్వతం కాదు. దేవుడు నా కొరకు సిద్ధపరిచిన శాశ్వతమైన స్థలం నాకు ఉన్నది. ఆ స్థలమును నాకు ఇవ్వడానికి నా దేవుడు నా కొరకు రాబోతున్నాడు. కనుక నేను ఆ స్థలంలోనికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉండాలి. అనుకున్న వారు ఇక స్వార్థము, అబద్ధపు జీవితము, మభ్యపెట్టే పరిస్థితులు, పగబెట్టుకునే పరిస్థితులు మనలో ఏ ఒక్కరిలో ఉండకూడదు. ఎప్పటి వరకు? యేసయ్య వచ్చేవారు రాబోతున్న దినాలలో మనం ఉన్నాము. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి స్వార్థపు బుద్ధులు, ధనాపేక్ష, అందుకు ధనాపేక్ష సమస్త కీళ్ళకు కొందరు దానిని ఆశించి ఏం చేశారట? తమ్ముడు తాము పొడుచుకుని చనిపోయారని. ఈ రోజున భూ వివాదాల గురించి ఇంట్లో వారు పొడుచుకుని చచ్చిపోయారు, మోసం చేసేసుకున్నారు. తల్లిదండ్రులు సైతం పొలాల కోసం, ఇండ్ల కోసం వాళ్ళు బయటకి గింటేస్తున్నారు. వృద్ధులని చూడకుండా, జాలి పడకుండా రోడ్డును చూసిపెట్టేస్తున్నారు. ఎంతో భయంకరమైన బ్రతుకు. కాబట్టి మనము ఆ పరిస్థితుల్లో ఉండదు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ బ్రతుకులు దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతుకుతూ ఆయన మనకు సిద్ధపరిచిన స్థలంలోకి ప్రవేశించడానికి మనమందరము కూడా అర్హులుగా ఉండాలనేది దేవుడు ఈరోజు మనము పరదేశులు అని దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి మనమందరము కూడా అటువంటి ఆలోచనతో మనము దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకోవచ్చు. స్వార్థం లేకుండా, స్వబుద్ధి లేకుండా, పగాకక్షలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, అల్పభోగాలకు మనము అలవాటు పడకుండా, మోసాలకు అలవాటు పడకుండా, దేవుని మాటకు లోబడి దేవుని రాజ్యానికి మనమంతా కూడా చేరుతున్నాం. ఇట్టి వాక్యం దేవుడు మనందరినీ కూడా దేవుడు దీవించి ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ఓ మనుష్యుడా, నువ్వెక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి చేరుకోబోతున్నావు అనే ప్రశ్న ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలకు ఆయన ప్రశ్న వేశారు. నీ జీవితం ఏంటో తెలుసా?
నీ బ్రతికేంటో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఎక్కడ చేరుకోబోతున్నావో తెలుసా అని మన పుట్టుకను గుర్తు చేశాడు. మనం చేరుకునే గమ్యస్థానాన్ని కూడా గుర్తు చేశాడు. ఈ మధ్య కాలంలో జీవించే విధానం కూడా దేవుడు మనకు నేర్పించాడు. ఇట్టి క్రమంలో ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితాలను స్వార్థము లేకుండా, స్వలాభము లేకుండా, పగాపక్షం లేకుండా జీవించాలని ఈ భూమి మీద బ్రతిక ప్రతి మనుష్యుడు అతిథుడని, పరదేశీ అని, తాత్కాలికమైన వాడని దేవుడు తన వాక్యం చేత గుర్తు చేసి, కనుక మనమందరం కూడా అటువారు. మన పితరులు కూడా వాగ్దానం పొందుతున్నాను, వాగ్దానం పొందుకోమునిపై వారు దూరము నుండి నమస్కారం చేసి వారి జీవితాలు ముగించుకున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనమందరము కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కదిలే నీడ వంటి ఈ బ్రతుకు కొరకు కాని వాటిని, దేవుని ఆయాస పెట్టేవి, మనుషులను కష్టపెట్టేవి, మోసగించేవి, దుఃఖ పెట్టేవి ఏది కూడా మనలో రాకుండా జాగ్రత్త పడతాం. ప్రభుని సంతోషపెడతాం. ప్రభు సిద్ధపరిచిన ఆయన రాజ్యములను చేరుకోవడానికి మనమందరం కూడా అర్హులుగా ఉందామని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. నా ప్రియ తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన యేసయ్యా, అతిథులుగా పంపబడిన నాయన మా జీవితాలు ప్రభువా దేవా, తిరిగి నా తండ్రి నీ యొద్దకు చేరుకోవాలని సెలవించావు. కాబట్టి నాయన ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం ఎటువంటి మచ్చ డాగు మా మీద లేకుండా ప్రభా, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ప్రభా నీ రాజ్యములకు చేరడానికి మమ్మల్ని అందరూ కూడా ప్రభా సిద్ధపరచి నడిపించి బలపరచి మేము పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.